కెమెరాలను చూడంగానే మైకులు కనబడంగానే మస్తు నటిస్తుంటారు కొందరు లీడర్లు. అబ్బా కమల్ హాసన్ అన్నట్టే ఉంటాయోల్లా వాళ్ళ నటనలు. అయ్యో గంత మాట అన్నవేంది మీనాచి అని మీరంతా నన్ను తిట్టుకున్నా మంచిదేనోలా. ఎందుకంటే అట్లనే ఉన్నారు ఇవాళ రేపు కొందరు లీడర్లు. లేకుంటే ఇగో ఇసొంటి తిప్పలు ఇంకా కూడా ఉంటాయానోలా. చూసి మీరే చెప్పుండ్రి. నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగో రాజలింగ మన లీడర్రా పనితనం చూడు శివశుంభులింగ అని పాడుకోవాలి. ఇప్పటి మన లీడర్రా పనితనం చూడంగా అగో చూస్తాండ్రు కదా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆనకాలం తిప్పలెట్లున్నాయో చూస్తాండ్రు కదా. ఒగలశయ్యొగలు పట్టుకొని ఆగుకెదురుంగా నిల్సొని గర్భిణిని ఆవలి కొస నుంచి ఈవలి కొసకు దాటిచ్చిండ్రు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బట్టితాండకాడి పరిస్థితి ఇది. వాగొక్కటే కాదు ఆ తొవ్వ చూడుండ్రి ఎంత సందమున్నదో ఎంత అందమున్నదో. పాలకులు మారుతాండ్రు గాని మా బతుకులైతే మారతనే లేవని బట్టి తాండ పబ్లిక్ కొద్ది రందెల్లో పోసుకుంటలేరు పాపం. గర్భిణి పేరు సరస్వతి అట. పురిటి నొప్పులు వచ్చటాలకు అంబులెన్స్ కు ఫోన్ కొట్టిండ్రట గాని వాగు జయంగా ఎటు పోని పరిస్థితాయే. అందుకే ఇగో గిట్లా ఐకమత్యమే మహాబలమని పెద్దలు చెప్పినట్టు ఒగలశేయగొలు పట్టుకొని గర్భిణిని వాగు దాటించి పుణ్యం కట్టుకున్నారు ఊరోళ్ళు. అటెంకా అంబులెన్స్ లా కామారెడ్డి సర్కార్ దవాఖానకు దోలుకపోయినరట. మరిగా డెలివరీ ముచ్చట మనకు తెలియదు గాని తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని అయితే మన జోర్దార్ తరపున కూడా కోరుకుందాం. కానీ ఇంకా కూడా ఎంత గండమున్నది చూడుండ్రి. 75 ఏళ్లు దాటిన స్వతంత్ర భారతదేశంలా మనలను ఏలుతున్న లీడర్లకు మొక్కాలే. ఆళ్లకు ఓట్లేసి గెలిపిస్తున్నా మనకు మన